సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయిపోయింది. అంతరిక్షంలో కాలేజీలు కట్టేస్తున్నారు. కానీ సైన్స్ ఒక బియ్యం గింజలు కానీ, ఒక గోధుమ గింజలు కానీ, మామిడి పండు తయారు చేస్తుంది సైన్స్. మామిడి అనేది మన జాతీయ ఫలం. అలాంటి మామిడిని రసాయనిక మందులు అన్ని కుట్టి విలువ లేకుండా చేస్తారు. జాతీయ జంతు పులి గురించి మాట్లాడుతున్నారు, జాతీయ పక్షి నెమలి గురించి మాట్లాడుతున్నారు, జాతీయ పండు మామిడి గురించి మనకు పట్టించుకోవట్లే. ప్రకృతి వ్యవసాయం చేస్తాం, సూక్ష్మ రాశిని, వ్యాప్స్ అని అన్ని క్రియేట్ చేస్తారు, డెవలప్ చేస్తారు. అక్కడ పువ్వులో నుంచి వచ్చిన ఎర్రలు పైకి వచ్చి పోషక విలువలు అందిస్తూ ఒక మల్చింగ్ మెటీరియల్ అలాంటి చోట మళ్ళీ మీరు కెమికల్ వేస్తే మళ్ళీ పోషకాలు చనిపోతాయి, మళ్ళీ అంతరించిపోతాయి, పువ్వులు ఎగిరిపోతాయి. పంజాబ్ బాధ అనిపిస్తుంది. గౌరవ రాష్ట్రము, ఎక్కువ మంది సైనికులు ఉండేది రాష్ట్రము. ఈ వ్యవసాయంలో విపరీతంగా వాడి కెమికల్స్ ప్రతి 10 మందిలో నాకు డిఎన్ఏ చేంజ్ అయిపోయింది. ప్రతి 34 మందిలో క్యాన్సర్ వచ్చేస్తా ఉంది. క్యాన్సర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నడుస్తా ఉంది. చాలా మంది చూస్తున్నారు 70 పెళ్లి అయిన 30 మంది పెట్రోల్ కొట్టట్లా. అసలు ఇలాంటి రైసెస్ వల్ల. అందుకనే రైతుగా తెలియజేసేది ఏంటంటే కాదు, అది మీ పిల్లల్ని వాళ్ళ దగ్గర మీరు లీజ్ తీసుకోవడం, ఆ లీజ్ ప్రాపర్టీ పాటు చేయించేసి ఎలా బతుకుతాడు అని ఆలోచించుకోవాలి మీరు. నెక్స్ట్ జనరేషన్ మనం ఏమి ఇస్తున్నాము, సమాజాన్ని మంచి చేయాలా, మంచి ఆహారం పండించాలి, మన దేశం బాగుపడాలా, మన భూమాత బాగుపడాలా, మన విజ్ఞానాన్ని 10 మంది రీచ్ అవ్వాలా. అందరూ లైఫ్ పార్ట్నర్ ఎవరంటే మీ వైఫ్, మా హస్బెండ్ లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ అంటే మన బాడీ లైఫ్ పార్ట్నర్. కొంత పాటు ఉండేది మన బాడీ, దీన్ని ఎట్లా కాపాడుకోవాలో మనం నేర్చుకోవాలి. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ అని చెప్తే అంత మెడికల్ షాప్ లో పోతే ఎంత డబ్బు చెప్తే అంత ఇచ్చేస్తున్నారు కదా. రైతు దగ్గర వచ్చే కొద్ది అట్లా ఫుడ్ ప్లేస్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆహారం మనకి ప్రధానమంత్రి నుంచి ఒక మంచి ఫుడ్ తినాలి. ఫస్ట్ మనం ఏం తప్పు వెనకాల పడుతున్నారు, లక్షలు కోట్లు ఏం సంపాదించారు, ఏం చేసావు, అయితే మంచి ఫుడ్ ఇకపోతే నీ సంపాదించి ఏం ప్రయోజనం. ఒక వ్యక్తిగా అనుకో, అనుకో నేను నా భార్య బిడ్డలకి, మా తల్లిదండ్రులకి మంచి ఆహారం ఇకపోతే ఏంటి నాకు మంచి ఫుడ్ ఫ్యామిలీకి ఇద్దాం. ప్రకృతి వ్యవసాయంలో ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు. దేశీయ ఆవు పేడల్లో కోట్లాది కోట్ల సూక్ష్మ రాశి ఉంటుంది. 1 గ్రామ్ దేశీయ ఆవు పేడలో అంత అద్భుతం దేశీ వాళ్ళ ఆవు అంటే. ఆవుని స్లాటింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఇల్లు ఉన్నాయి, నూనె చేస్తున్నాము, చినిగిలు పండిస్తున్నాం, ఆయిల్ తయారు చేస్తున్నాము. దాని గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు, రిఫండ్ పబ్లిసిటీ చేస్తున్నారు సినిమా యాక్టర్లు, మోడల్స్ అన్నారు. న్యాచురల్ ఫార్మింగ్ చేసి 20 రూపాయలు ఉండొచ్చు, ఇది 15 రూపాయలు ఉండొచ్చు. మీరు ఇక్కడ 5 రూపాయలు తీసుకుంటే 5 రూపాయలు చూసుకొని కెమికల్ ఇంట్రడ్యూస్డ్ కొన్నారంటే ఇక్కడ మిగిలిచ్చిన 5 రూపాయల తర్వాత 25 రూపాయలు పెట్టి ఆసుపత్రి పోవాల్సి వస్తుంది. దాని బదులు న్యాచురల్ ఫార్మింగ్ లో బలానికి బలం పడుతాం, స్ట్రాంగ్ వస్తుంది, మీకు ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి.